నమస్కారం అమ్మా. పర్లేదు కూర్చోండి. మన మధ్య ఫార్మాలిటీస్ ఏంటి? ఏం లేదమ్మా, పోతురాజు గారు మీతో ఏదో మాట్లాడాలంట. ఆయన మిమ్మల్ని తీసుకురమ్మని చెప్పారు, అందుకే వచ్చాం. అంటే నేనొక్కదాన్నే? అందులో తప్పే ఉందమ్మా, పెద్దవాళ్ళ మాట గౌరవించాలి కదా. లేదు, నేనిప్పుడు రాలేను, రేపు వస్తాను. ఏంట్రా ఈ అమ్మాయి తన నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంది? ఏంటి దౌర్జన్యం చేస్తున్నారా? రే, అందరినీ తీసుకురండిరా. నిన్ను ఇప్పుడు ఈ పెళ్లి మండపానికి ఎందుకు తీసుకొచ్చావా అని చూస్తున్నావా? నీ పెళ్ళాగిపోయినందుకు నాకు చాలా బాధగా ఉందమ్మా. అందుకే నీ పెళ్లి జరిపించాలని నేనే నిన్నిక్కడికి తీసుకురమ్మన్నాను. పెళ్లి కొడుకు ఎవరని ఆలోచిస్తున్నావా? అలా చూడు. ఆ రోజు నువ్వు వచ్చి వెళ్ళినప్పటి నుంచి నన్ను కూర్చోనివ్వడు, నించోనివ్వడు. నిన్నే పెళ్లి చేసుకుంటానని ఏడుస్తూ కూర్చున్నాడు. వాడి కోసం నేను ఏదైనా చేస్తాను. నీ పెళ్లి ఊరికనే ఆగిపోయిందనుకుంటున్నావా? చెప్పండి సార్, మీరు పెళ్లి మండపంలో ఏం మాట్లాడమంటే అదే మాట్లాడతా సార్. చాలా కాలం తర్వాత పుట్టిన ఒక్కగానొక్క కొడుకమ్మ ఇలా అయిపోయాడు. చూడండి, మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. నేను ఈ పెళ్లి చేసుకోను. కావాలంటే మీరిచ్చిన డబ్బుకు బదులుగా మా ఇల్లు తీసుకోండి. దయచేసి మమ్మల్ని వదిలేయండి, మేము వెళ్ళిపోతాం. మర్యాదగా ఒప్పుకోమ్మా, లేదంటే నువ్వు కూడా మీ నాన్నలాగా పైకి పోతావు. సావుకే భయం పుట్టేలా నీ సమాధులు కట్టి సావు మేళం మోగించడానికి మగాడు ఎంట్రీ ఇచ్చాడ్రా. ఇడ్లీ, వడ, దోశ, పూరి ఎవరెవరికి ఏమేం కావాలో చెప్పండి రా, ఇస్తాను. ఓ నమస్కారం బాస్. నమస్కారం బాస్. అమ్మ చిట్టి, నువ్వు అమ్మ దగ్గరికి వెళ్ళమ్మా. ఇంతకి వీడెవడు, ఎందుకని ఇక్కడికి వచ్చాడు, ఏం చేయడానికి వచ్చాడు, ఇదే కదా మీ డౌట్. మీరందరూ మంచోళ్ళు కదా, మీ పెళ్లి చేయడానికి ఇక్కడికి వచ్చాడు. ఓ కూల్ 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 కూల్. ఆహా కల్పన, ఎందుకమ్మా భయపడుతున్నావు? ఐఎమ్ హియర్ నా. వీడెవడ్రా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకుంటున్నారా? ఓ మగాడి వెనక ఇంతమంది మహాత్ములు, మహాపురుషులు ఉన్నప్పుడు ఒక ఆడపిల్ల వెనక ఒక పాపాత్ముడు వెదవ ఉండాలి కదా, అందుకని వచ్చా. ఎవడ్రా నువ్వు? అర్థం కాలేదా బాస్? ఇలా చెయ్యి వేసి ముద్దు పెట్టుకున్న కామ్గా ఉంది అని అంటే అర్థం కాలేదా? లవ్ బాస్, లవ్. ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదురా? అయ్యో, నాకు ఇప్పుడే తెలిసిందన్నా. 7 జన్మల నుండి పడి ఉంది బ్రహ్మముడి. ఎవ్వరూ లేరని నా కొడుకునిచ్చి పెళ్లి చేసి తనకొక గౌరవాన్ని ఇద్దామనుకున్నాన్రా. ఇప్పుడు మధ్యలో వీడెవడ వచ్చాడు కదరా. ఒకవేళ దీన్ని నా కొడుక్కిచ్చి పెళ్లి జరిపిస్తే రాత్రి పడుకునేటప్పుడు వీణ్ణే తలుచుకుంటుంది. నా కొడుక్కింకా అంత కర్మ పట్టలేదు. నా కొడుక్కి దీనికన్నా సూపర్గా ఉన్న పిల్లను తీసుకొచ్చి పెళ్లి జరిపిస్తాను. తనే కావాలి, నాకు తనే కావాలి. వాడికి నేను నచ్చి చెప్తాను. రై, తీసుకెళ్లరా దాన్ని. ఇది బాస్ న్యాయం అంటే. అన్న దగ్గర నేర్చుకోరా, లేదంటే జీవితాంతం రౌడీలాగానే ఉండిపోతావు. బాసు, నువ్వేం కంగారు పడకు. ఇంకో 6 రోజుల్లో నీ డబ్బు వడ్డీతో సహా నేను తిరిగి ఇచ్చేస్తాను. రా కల్పన. బాసు,
పెళ్లి చేసుకుంటున్నాం. లవ్ మ్యారేజ్ బాసు, ఆశీర్వదించు బాసు. మ్మ్. థ్యాంక్ యూ బాసు. శివ శివ మోసాల్లో 3 రకాల మోసాలుంటాయిరా. ఎదురుగా మోసం చేయడం, పక్క నుండి మోసం చేయడం, వెన్ను పొట్టు పడవడం. నేను 3వ టైపు. శివా శివా అయ్యో నా మనవడా శివా శివా శివ రేయ్, దీన్ని తీసుకెళ్లి తాళి కట్రా. అయ్యో అన్యాయంగా నా మనవడిని చంపేస్తున్నారే. అయ్యో నా ఫ్రెండ్ని వెన్నుపోటు పొడిచి ఆ పిచ్చోడి చేత్తో కల్పనకి తాళి కట్టించాలని చూస్తారా? రేయ్, నా మనవడిని వదలండిరా. శివ వదలరా శివ అయ్యో, నా కొడుకును చంపేస్తున్నాడు. శంకర్ శంకర్ మాట్లాడరా. వీడితో తాళి కట్టించుకోవడానికి నా కొడుకును వద్దన్నావు కదే, వీడితోనే చావే. ఎవరు ప్రాణాలతో బయటపడకూడదు, అందరినీ చంపేయండి రా.
కదరా నా కొడుకును పిచ్చోడన్నది. వాడు బతికినంత కాలం పిచ్చోడ్లా బతకాలి. కొట్టండ్రా వాణ్ణి. అన్ని శవాల్ని తీసుకెళ్లి బీచ్ లో కప్పెట్టండి.